పురాణ గ్రంథాల ప్రకారం ఈ కథ శ్రీకృష్ణుడు కాలం నాటిది. శ్రీకృష్ణుడు కాలం చాలిద్దామనుకున్నప్పుడు తన స్నేహితుడు మరియు భక్తుడైన మాల్వా రాజవంశానికి చెందిన అవంతిరాజు ఇంద్రజమునుడికి ఒక పని అప్పగిస్తాడు. అదేంటంటే తన భక్తుల కోసం ఒక విగ్రహాన్ని చెక్కించమని చెప్తాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడి ఆదేశం ప్రకారం ఇంద్రజమునుడు విగ్రహాన్ని చెక్కడం కోసం శిల్పుల కోసం దేశమంతా అన్వేషిస్తూ ఉంటాడు. ఈ అన్వేషణలో ఆయన విశ్వకర్మ గురించి తెలుసుకొని ఆయనని ఈ విగ్రహం చెక్కమని ప్రార్థిస్తాడు. మనం కథలో ఇంకొంచెం ముందుకు వెళ్లేలోపు ఈ విశ్వకర్మ గురించి కొద్దిగా తెలుసుకుందాం. విశ్వకర్మ ఒక మహాశిల్పి, అంతేకాకుండా ఆయన ఒక దేవశిల్పి. దేవతలకు వెపన్స్ దగ్గర నుంచి అన్నీ ఈయనే డిజైన్ చేస్తారు. ఈయన ద్వారకా నగరం, ఇంద్రప్రస్థానం, పుష్పక విమానం ఇలాంటివి అనేకమైనవి ఆయన డిజైన్ చేశారు. ఈయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. మరొక వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక మళ్ళీ మనం కథలోకి వెళ్తే, విశ్వకర్మ వంటి దైవశిల్పి మాత్రమే శ్రీకృష్ణుడి విగ్రహం చెక్కగలడని భావించి ఇంద్రజమునుడు విశ్వకర్మతో చెక్కించుదామని అనుకున్నారు. అందుకే ఆయనని ప్రార్థిస్తారు. విశ్వకర్మ ఈ ప్రార్థనని మన్నించి విగ్రహం చెక్కడానికి ఒప్పుకుంటారు. అయితే విశ్వకర్మ ఒక షరతు పెడతారు. అదేంటంటే తన పని పూర్తయ్యే వరకు తనని ఎవరూ భంగం కలిగించకూడదని షరతు పెడతారు. ఈ షరతులకి ఇంద్రజమును ఒప్పుకుంటాడు. ఇక విశ్వకర్మ పూరి గుడిలో ప్రవేశించి ఆయన పని మొదలు పెడతారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి, అలాగే వారాలు కూడా. ఇక ఇంద్రజమునిలో శిల్పాలు ఎంతవరకు వచ్చాయనే ఆతృత కూడా బాగా పెరిగిపోతుంది. అదే ఆతృంలో విశ్వకర్మ విధించిన షరతుని పక్కన పెట్టి ఒక చిన్న సందులోంచి చూడటం మొదలు పెడతారు. అప్పుడు వెంటనే విశ్వకర్మ అక్కడి నుంచి మాయమైపోతారు. అప్పుడు ఇంద్రజమునుడు చాలా బాధపడతాడు. కానీ నిరాశ చెందకుండా ఏమి చేయాలని నారద మహాముని దగ్గర సలహా తీసుకుంటాడు. అప్పుడు నారద మహాముని అనంత మహర్ణ అనే మరో దివ్యశిల్పి పేరు ప్రతిపాదిస్తాడు. అనంత మహర్ణ విగ్రహాలు చెక్కే పని పూర్తి చేస్తానని, అయితే తనకు కూడా ఒక షరతు ఉంటుందని చెప్తాడు. నేను ఒక్కడే విగ్రహాలు చెక్కే పని పూర్తి చేస్తాను, పని పూర్తయ్యే వరకు తనకు ఎవరూ భంగం కలిగించకూడదని షరతు విధిస్తాడు. దానికి మళ్ళీ ఇంద్రజమునుడు ఒప్పుకుంటాడు. ఇక వెంటనే మహర్ణ శిల్పాలు చెక్కే ప్రదేశంలోకి ప్రవేశించి తలుపులన్నీ మూసివేస్తాడు. శిల్పాలు చెక్కడం మొదలు పెడతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. మళ్ళీ వారాలు గడిచి ఏమవుతుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు సడన్గా ఆ ప్రదేశంలోంచి ఒక వెలుగు వస్తుంది. తలుపులు తెరుచుకుంటాయి. ప్రపంచం మొత్తం దివ్యలీలలు చూస్తుంది. జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి ఇంకా సుదర్శన చక్రం అక్కడ సాక్షాత్కరిస్తాయి. ఎంతో అద్భుతంగా వీటిని జగన్నాథ టెంపుల్లో పర్మనెంట్గా ప్రతిష్ఠించారు. పూరి జగన్నాథ గుడితో పాటుగా జగన్నాథ రథయాత్రకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఇంద్రజముడితో పాటుగా అతని భార్య రాణి గుండిచా కూడా జగన్నాథ స్వామికి గొప్ప భక్తురాలు. ఆమె జగన్నాథ స్వామిని ఆలయం బయట చూడాలని ఆశపడుతుంది. ఆమె కోరికను మన్నించి జగన్నాథ స్వామి ఒకరోజు ఆమె కలలోకి వచ్చి తన ఊరేగింపు చూస్తుందని వరమిస్తాడు. ఆమె మర్నాడు తన కలలో స్వామి కనిపించాడని, వరమిచ్చాడని తన భర్తకు చెప్తుంది. రాణి గుండిచా కోరిక మేరకు ఇంద్రజమునుడు రథ నిర్మాణానికి ఆదేశిస్తాడు. ఉత్తమ నైపుణ్యం కలిగిన హస్త కళాకారులతో ఈ రథాన్ని పూర్తి చేయిస్తారు. అద్భుతమైన శిల్పాలతో, రంగురంగుల బట్టలు, పుష్పాలతో అలంకరించిన రథంపై మూల విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగింపుకు సిద్ధం చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథాన్ని తాళ్లతో లాగుతూ భక్తి గీతాలు ఆలపిస్తూ తన్మయం చెందుతారు. రథం నగర వీధుల గుండా సూర్యాస్తమయ సమయానికి రాణి గుండిచా ఆలయానికి చేరుకుంటుంది. ఈ ఆలయం ఒకప్పుడు రాణి గుండిచా నివసించిన ప్రదేశం. అది ఇప్పుడు ఆలయంగా పిలుస్తారు. విగ్రహాలు అక్కడ 7 రోజుల పాటు ఉండి పూజలందుకొని 7 రోజుల తర్వాత తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటాయి. దీన్నే బహుదా యాత్ర అని కూడా అంటారు. ఇదండి పూరి జగన్నాథుని మూలకథ.